సో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయా? పడితే ఎందుకు పడ్డాయి? బీజేపీ ఒక్కసారి ఇక్కడికి వస్తే తెలంగాణలో అడుగు పెడితే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపంతో మాత్రమే ఈరోజు కాంగ్రెస్కి తెలంగాణలో అసెంబ్లీలోనే మనకి అత్యధిక మెజారిటీ రావాల్సింది. రేవంత్ గారు రాజకీయాల్లో ఉన్నారు మీరు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలందరికీ అర్థమవుతుంది. తీర్చలేని వరాలిస్తే ప్రజాస్వామ్య కలుషితం. వీటి మీదనే ఫోకస్ పెట్టడం వల్ల మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనాయి? తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో మనందరికీ తెలిసిందే. నిన్న మీటింగ్లో సో ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలి, అదేవిధంగా బీజేపీ కోసం బీఆర్ఎస్ తాకట్టు అనే విషయం చెప్పాడు. నిజంగా చెప్పండి ఫ్రెండ్స్, సో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయా? సో ఆత్మ ప్రబోధానుసారం అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. సో నిజంగా సో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయా? పడితే ఎందుకు పడ్డాయి? నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని నిలువరించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఎందుకంటే బీజేపీ ఒక్కసారి ఇక్కడికి వస్తే మన రాష్ట్రంలో తెలంగాణలో అడుగు పెడితే బీజేపీని నిలువరించడం కష్టమని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెసు ఒక్కటయ్యి బీజేపీని ఓడించడానికి పనిచేశారు. లేదంటే మొన్నటి ఎలక్షన్లో మీరు చూసుకున్నట్టయితే మొన్న ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. సో బీఆర్ఎస్ ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది. బీఆర్ఎస్ చరిత్ర మనకు తెలుసు, తెలంగాణ చరిత్ర మనకు తెలుసు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే కాకుండా ఎన్నో వాగ్దానాలు. కేసీఆర్ గారిని మనం ఎప్పుడైనా వాగ్దానాలు అడిగామా? అడగలేదు కదా. కానీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మనకి కావలసినటువంటి నిధులు, నియామకాలు ఇవి పక్కన పెట్టి ఏవేవో అవసరం ఉన్నా లేకపోయినా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మనల్ని మోసం చేశారు. తదనుగుణంగానే ప్రజలు తగిన బుద్ధి గుణపాఠం బీఆర్ఎస్ పార్టీకి చెప్పారు. సో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపంతో మాత్రమే ఈరోజు కాంగ్రెస్కి ఓట్లు బదలాయింపు జరిగింది. కాంగ్రెస్కు జరిగిందా ఓట్లు బదలాయింపు, బీజేపీకి జరిగిందా? ఇప్పుడు మీకు తెలుసుకోవచ్చు, మీకు అర్థమై ఉంటుంది. సో బీఆర్ఎస్ కాంగ్రెసు ఇక్కడ ఒకటే. సో నేను కొడతా, నువ్వు ఏడిచినట్టు చేయి, నువ్వు ఏడువు, నేను కొడతా, ఈ విధంగా వాళ్ళిద్దరూ నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇక్కడ. సో బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో అసెంబ్లీలోనే మనకి అత్యధిక మెజారిటీ రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రాలేక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెసు అసత్య ప్రచారాల వల్ల మనకి కాంగ్రెసు తెలంగాణలో అధికారం చేపట్టడం జరిగింది. స్ట్రైట్ టు ద న్యూస్కి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఈరోజు మనము బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు అని ఇక్కడ న్యూస్. సో కేసీఆర్ ఓ రాజకీయ జూదగాడు. సీఎం రేవంత్ గారు రాజకీయాల్లో ఉన్నారు మీరు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు బీఆర్ఎస్ను ఓడించడానికి చంద్రబాబు ఎలా పనిచేశారో, ఇక్కడ తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో బీఆర్ఎస్ను ఓడించడానికి అన్ని పార్టీలు ఏకమై ఇక్కడ ఎలా పనిచేశారో, తర్వాత రిటర్న్ గిఫ్ట్లు అని మనం అందరము విని ఉన్నాము. కాబట్టి ఇక్కడ సో కేసీఆర్ ఓ రాజకీయ జూదగాడు.
మీ మాటల్లో ఎప్పుడైనా కూడా ఒక క్లారిటీ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. రాజకీయంలో ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. గాలే కాదు, నీరే కాదు, మనసంతా కలుషితం. అంతరాత్మ అంతరాలు తరచి చూస్తే కలుషితం. మాటే కలుషితం, చూపే కలుషితం. ఆత్మ చంపి జీవించే మనుషుల్లో కల్మషం. దేవుళ్ళమని చెప్పుకుంటే ఆధ్యాత్మిక కలుషితం. ఆచరణే సాధ్యమవని మాటలన్నీ కలుషితం. తీర్చలేని వరాలిస్తే ప్రజాస్వామ్య కలుషితం. అంటరాని వాళ్ళంటే నీ బుద్ధి కలుషితం. హద్దు దాటి ప్రవర్తిస్తే మనమంతా కలుషితం. హద్దు దాటి అడుగేస్తే యవ్వనమే కలుషితం. ఆటపాట లేకుంటే బాల్యం ఎంత కలుషితం. తీర్చలేని వరాలిస్తే ప్రజాస్వామ్య కలుషితం. రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మళ్ళీ కొన్ని రోజుల్లో ఏంది, ఇప్పుడే అర్థమవుతుంది, ప్రజలందరికీ అర్థమవుతుంది. తీర్చలేని వరాలిస్తే ప్రజాస్వామ్య కలుషితం. ఇచ్చే ముందు ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఇది మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, మనము ఈ కోరిక ఇస్తే తీర్చగలమా, రాజ్యానికి అంటే తెలంగాణకి లాభమా నష్టమా, ప్రజలకి లాభమా నష్టమా, ఇవన్నీ ఆలోచించుకొని మనం ముందుకెళ్తాం. కాబట్టి ఈరోజు మనం పదవిలో ఉన్నామని చెప్పేసి మనము ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కాబట్టి ప్రజలకి ఏది అవసరమో రోజువారీ కార్యక్రమాల్లో ఏమి మాట్లాడితే ప్రజలు ఆనందంగా ఉంటారో, నమ్మే విధంగా ఉంటారో అదే మాట్లాడడం మంచిది. కాబట్టి కేసీఆర్ రాజకీయ జూదగాడు, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించిండు, రాష్ట్ర సర్కారుకు కూల్చేందుకు ఇప్పటికీ కుట్రలు చేస్తున్నాడు, అందుకే ప్రజలు బీఆర్ఎస్కు గుండు సున్నా ఇచ్చారు. ఇవన్నీ మనకి ఒక్క స్టేట్మెంట్తో సరిపోతుంది. మేము ఎందుకు గెలిచాం, మేము ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం అని చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకా విమర్శలు పక్కన పెట్టండి. మనం ఏం చేద్దాం, మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, అందరినీ కలుపుకొని అందరి ఆలోచనలు తీసుకొని ముందుకెళ్దాం. ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తే బాగుంటుంది అనేది ఆలోచన. ఇక్కడ డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు మీకు అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఆ విగ్రహం యొక్క రూపకల్పన మళ్ళీ చేస్తున్నారు. రాజముద్రలు తీసేస్తామని చెప్పారు. జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం మనం విడుదల చేశారు, మంచిదే. కానీ వీటి మీదనే ఫోకస్ పెట్టడం వల్ల మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనాయి? ఈరోజు వర్షాలు అన్నీ రైతులకు కడగండ్లు, రైతులకు కష్టాలు మిగులుస్తున్నాయి. రైతుల కష్టాలు మాట్లాడండి. ఈ వర్షాకాలపు పంటలకు కావాల్సినటువంటి, వ్యవసాయానికి కావాల్సినటువంటి అవసరాల గురించి మాట్లాడండి. కాబట్టి ఈ చిన్న విషయాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల రాష్ట్రానికి జరిగే ముఖ్యమైనటువంటి అంశాలు పక్కన పోతాయి.